నమ్మకముతో చేసే ప్రార్థన. నీవు నేను ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో నమ్మకముంచి ప్రార్థించాలి. నమ్మకముంచి ప్రార్థించాలి. సింపుల్గా చెప్పాలంటే చాలా ఈ వాట్సాప్లో ఒక మెసేజ్ ఉంటుందన్నమాట, 4 కథలు. అందులో ఒకటి ఇది ఏంటట, ఒకరోజు గురువు గారు మనకి వర్షాలు పడటం లేదు కదా, వచ్చే వారం ఆదివారం అంతా ఉపవాసం ఉండి రోజంతా గొప్ప కుంభవర్షం కోసం ప్రార్థన చేద్దాము, అందరూ సిద్ధపడి రండి అన్నారట. అలాగేనండి అన్నారు. అందరూ వెళ్ళారు. శనివారం మళ్ళీ ఫాదర్ గారు అందరికి గుర్తు చేశారు. ఆదివారం అందరూ వచ్చేసారు. ఎంత మంచి వాళ్ళు. ఫాదర్ గారు అడిగారు, మనం ప్రార్థన చేద్దామా? చేద్దామండి. దేనికోసం? కుంభవర్షం కోసం. మన ప్రార్థన నెరవేరుతుందా? తప్పక నెరవేరుతుందండి. మరి నెరవేరితే మనం తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మీ గొడుగులేవి? ఎవడో గొడుగులు తేలేదు. ఎవరో చిన్న పిల్ల గొడుగు పట్టుకుని వచ్చిందంట. ఒక్కోసారి అందుకే ప్రభు అని, మీరు చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేదు. చిన్న పిల్లలకు ఉన్నంత నమ్మకం మనకు ఎవరికి ఉండదేమో. చిన్నపిల్లల మనస్తత్వం ఈ విషయాలలో మనం అలవర్చుకోవాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా.